దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఎలోహిం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దిన వాక్య భాగంగా పరంగీతములు 1వ అధ్యాయము 7వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకొనిన దాననై నీ జతకాండ్ల మంద యొద్ద నేనెందుకుండవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు నీ ఉచితమైన కృపను బట్టి కాచి కాపాడి సజీవులను దేశంలో ఉంచి ఈ దినము వరకు మీ కాపుదల్లో నాయన ఉంచారు. అందును బట్టి నీ స్తోత్రాలు. ఈ వాక్యము మీదై ఉన్నది, వినువారు నీ బిడ్డలై ఉన్నారు. వాక్యము చెప్పుచున్న నాతో మీరుండండి, నాలో మీరుండండి. నోటికి బూరగా ఉండి ప్రభా, ఈ వాక్యమును ప్రభా బోధించుటకు కావలసిన జ్ఞానమును, ప్రత్యక్షత గల ఆత్మను మీరు దయచేయండి. వాక్య ప్రత్యక్షతను మీరు దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వినిన బిడ్డలు కూడా గ్రహించి దాని ద్వారా జీవించుటకు కావలసిన కృపను విడుదల చేసి నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇదిన వాక్యము కొరకై పరమగీతములు 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుని ఉన్నాం. జీవము కలిగిన దేవుని కృప మనందరిపై సమృద్ధిగా కురిగినట్లు దేవుణ్ణి వేడుకుందాం. ఈ పరంగీతం అనే శ్రేష్టమైన గ్రంథాన్ని గురించి మనం అనేక వారముల నుండి మనము దాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని మత్తయి సువార్త 24:12లో యేసు ప్రభు సెలవిచ్చినట్లుగా ప్రభు పట్ల ప్రేమ చల్లారిన ఈ దినాలలో పరమగీతములు ధ్యానించటము ఎంతైనా మనకు అవసరమైనది. దీనిని వినిన ఈ స్వరాన్ని గనక మనం వింటే, మనము దీని యందు గనక మనము నమ్మిక ఉంచినట్లయితే, ఈ దినాల్లో ఈ వాక్యం అవసరమైనంతగా ఇదివరకు ఎప్పుడు కూడాను ఇంత అవసరత రాలేదని మనం చెప్పుకోవాలి. పరంగీతము 1వ అధ్యాయము మొదటి 6 వచనాలను గురించి మనము ఇదివరకు ధ్యానం చేసుకున్నాం. 7వ వచనాన్ని గురించి ధ్యానించుకుందాం. నా ప్రాణప్రియుడా, నీ మందను నీ వెచ్చట మేపుదువో, మధ్యాహ్నమున ఎచ్చటకు నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము. ముసుగు వేసుకున్న దాననై నీ జతగాండ్ల మందల యొద్ద నేను ఎందుకు ఉండవలెను అని ఈ వాక్య భాగంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవి షోలమ్మితి పలికిన మాటలుగా మనకు కనబడుతూ ఉన్నాయి. షోలమ్మితి ప్రభువుని ఎరిగిన విశ్వాసులకు లేక పెండ్లి కుమార్తె సంఘమునకు సాదృశ్యముగా ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ మాటలు నిజ విశ్వాసి యొక్క హృదయ వాంఛను మనకు తెలియజేస్తున్నట్లుగా ఉన్నాయి. ప్రభువును నా ప్రాణప్రియుడా అని ఆమె సంబోధిస్తూ ఉంది. ఈ రీతిగా సంబోధనలో ఉన్న ఈ పదములో 3 భాగాలు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ప్రియుడు అను భాగము, రెండవదిగా నా ప్రియుడు అనే భాగము, మూడవదిగా నా ప్రాణప్రియుడు అనే భాగము. నా ప్రాణప్రియుడు అని మరి పరమగీతములలో 27 సార్లు వ్రాయబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా ప్రియుడు అను భాగాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియుడు అనగా ఇష్టుడు అని అర్థం. కృపామయుడైన దేవుడు మానవులో అయిన మనకు అసంఖ్యాకములైన మేళ్లను చేసి ఉన్నాడు. మన సౌఖ్యార్థము మనము అనుభవించు ప్రతిదీ కూడాను దేవుడు మనకు అన్నింటినీ నువ్వు అడగక ముందే ఏర్పాటు చేసి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆకాశ మహాకాశములను, అసంఖ్యాకములైన సూర్యచంద్ర నక్షత్రములను, వాటిలోని సకలములను సృష్టించి ఉన్నాడు. భూమిని దాని సంపూర్తిని, సముద్రమును దాని సంపూర్తిని మన కొరకే సృష్టించి ఉన్నాడని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. గాలిని, వర్షమును, ఎండను మన కొరకు సృష్టించి ఉన్నాడు. వీటన్నిటిని బట్టి దేవా, నువ్వెంతటి మంచివాడవు, లేకపోతే నువ్వెంతటి ప్రియుడవు అని సర్వ మానవులు కూడాను మరి ఆయనను గురించి పలకగలుగుతాం. అలాగే యేసు ప్రభువును గురించి విని ఏదో ఒక సంఘములో ప్రవేశించి సంఘ చట్టములను అనుసరించుటకు ఒప్పుకొనిన వారు ఎందరో ఉన్నారు ఈ లోకంలో.
వీరికి ఒకప్పుడు ప్రభు పట్ల విశ్వాసం ఉండవచ్చు, లేకపోవచ్చును గాక. ఇలాంటి వారికి కూడా ఆ ప్రభువు ప్రియుడుగా ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. ఎవరైతే ఆయనను నమ్మి ఆయన నా పట్ల ఈ కార్యములన్నీ చేశాడని విశ్వసిస్తూ ఉంటారో వారందరికీ కూడాను ప్రియుడుగా ఉన్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. రెండవ భాగమైన నా ప్రియుడు అనే మాటను మనము జ్ఞాపకం చేసుకుంటే, నా అను ఈ అక్షరాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే అది స్వాస్థ్యమును మనకు సూచిస్తూ ఉంది, హక్కును కూడా మనకు సూచిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుడే యేసుక్రీస్తుగా ఈ లోకములో అవతరించి సిలువలో యజ్ఞమై ప్రాణమును అర్పించినది నా కొరకే అని ఎరిగి హృదయపూర్వకముగా విశ్వసించి పశ్చాత్తాపంతో తమ దోషములను ఒప్పుకొని కన్నీరు కార్చి ప్రభువును తమ సొంత రక్షకునిగా అంగీకరించిన వారు రక్షించబడుచు ఉన్నారు. వీరు లోకస్తుల నుండి ప్రత్యేకించబడిన విశ్వాసులు కనుక వీరు రక్షకుని నా ప్రియుడు అని సంబోధించగలరు. ప్రభువు పునరుద్ధానుడైన తరువాత తన శిష్యులకు కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు వారి మధ్యలో తోమా అనే శిష్యుడు వారితో లేడు. ప్రభువు కనిపించిన విషయము తోమాకు వారు తెలియచేసినప్పుడు తోమా అంటున్నాడు కదా, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులను చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే కానీ నేను నమ్మను అని వారికి జవాబిచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కొన్ని దినములు గడిచిన తర్వాత తిరిగి ప్రభువు మరి అదే ఇంటిలో కనిపించినప్పుడు తోమా కూడా వారితో ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభువు తోమాను చూచి అంటున్నాడు కదా, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమని దేవుడు తోమాతో మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం. అప్పుడు తోమా అంటున్నాడు కదా, నా ప్రభువా నా దేవా అని సంబోధించాడు. ప్రభువును అనుభవపూర్వకముగా ఎరిగిన వారు మాత్రమే నా ప్రియుడు నా ప్రభు అని ఆయన సంబోధించగలరు. ఎప్పుడైతే ఆయనను మరి సొంత రక్షకునిగా మరి ఆయన స్వీకరించాడు, మరి అపనమ్మకస్తుడిగా ఉన్నాడని దేవుడు తనకు తాను తన మనస్సును ఎరిగి తనకు తాను మరి తెలుసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాడని దేవుడు తన మనస్సును ఎరిగి ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయనే, నువ్వు నా చేతులు చూడు, మా ప్రక్కలో నీ వ్రేలి పెట్టి చూసి నువ్వు విశ్వాసిగా ఉండు, అపనమ్మకస్తుడుగా ఉండొద్దు అని దేవుడు తోమాకు హెచ్చరిక చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఇట్లాంటి వారు మరి దేవుణ్ణి నా ప్రభువు నా ప్రియుడు అని సంబోధించిన వారు మరి వీరు ఎలాంటి ఆశీర్వాదములు పొందుకుంటారు అని అంటే, వారు పొందుకున్న ఆశీర్వాదాలు ఎలాగ ఉంటాయని మనం జ్ఞాపకం చేసుకుంటే, మొట్టమొదటిగా పాప క్షమాపణ దొరుకుతుంది. రెండవదిగా పాప క్షమాపణ ఎప్పుడైతే మనము పొందుతామో నూతన జన్మ అనుభవము మనకు వస్తుంది. మూడవదిగా చూస్తే శాంతిని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే కుటుంబాలలో సమాధానము, హృదయాలలో సమాధానాన్ని దేవుడు ఇస్తున్నాడు. అదే కాకుండా దైవ స్వభావములో పాలిభాగస్తులుగా ఉండటానికి ప్రభుని యొక్క పరిశుద్ధతను, పరిశుద్ధాత్మ మరి ఇవన్నీ కూడాను ఆ ప్రభువుని ఎరిగిన విశ్వాసులకు దేవుడు అనుగ్రహించే మరి ఆశీర్వాదములుగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. మూడవదిగా మనము జ్ఞాపకం చేసుకుంటే నా ప్రాణప్రియుడు అని వ్రాయబడి ఉంది. మనలో చాలామంది రక్షణ పొందిన తర్వాత ఇక చాలే అని క్రీస్తుతో ఉండవలసిన సంబంధాన్ని లోకముతో పెట్టుకొని కొంతకాలానికి మామూలుగా పాత జీవితానికి దొరికిపోతూ ఉంటాం. ఇది చాలామంది ప్రభువును కొన్ని సదుపాయాలు ఆర్జించి పొందగనే లోకములోను పాపములోను మరి కలిసిపోతూ ఉంటారు. క్రీస్తులో మనకు గల నిజమైన సంబంధాన్ని మనము తెలుసుకోవాలి. కొందరు రక్షణానుభవం కలవారై నా ప్రాణము పోయినా పర్వాలేదు, మరి దాని కొరకు నేను పారిపోను అనేవారు చాలామంది ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక ప్రాణాపాయం వచ్చినప్పుడు వారు పారిపోకుండా మరి నిలబడేవారిగా కొంతమంది మనకు కనపడుతూ ఉన్నారు. అలాగ పారిపోక ప్రభువును తన ప్రాణముతో సమానముగాను మరి అవసరమైతే ప్రాణము కంటే మరి ఎక్కువగా ప్రేమిస్తారు.
కాబట్టి ఎవరు తమకు కలిగిన సమస్తము కంటే అనగా తన ప్రాణము కంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించగలరో అలాంటి వారు మాత్రమే ఆయనను నా ప్రాణప్రియుడు అని అనగలరు. అలాంటి వారు తమ ఆధ్యాత్మిక జీవితమునకు అవసరమైన వాటిని ఆసక్తితో అనుకరిస్తూ ఉంటారు. కనుక ప్రభువు సెలవిచ్చు వరకు ఆయన యొద్ద కనిపెడుతూ ఉంటారు. తమ విశ్వాసమును కాపాడుకునుటకు ప్రభువుని హత్తుకొని ఉంటారు అన్నట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కనుక ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభువుని విడువక, శ్రమలలో సణుగు కొనక ఆ సర్వోన్నతిని స్తుతిస్తూ మరి ఆయనతో గడుపుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అనంటే వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రాణాపాయము వచ్చినను తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అలాంటి జయజీవితము గలవారు యేసు ప్రభుని నా ప్రాణప్రియుడు అని సంబోధించగలరు. ఇలాంటి వారు పొందు భాగ్యములు ఏవనగా జీవవృక్ష ఫలములు మనకు దేవుడు అనుగ్రహిస్తాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. ఈ వాక్య భాగములన్నీ మనకు మరి ప్రకటన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనములో, మరి అలాగనే 2వ అధ్యాయము 26, 27 వచనాలు, అలాగనే 3వ అధ్యాయము 5వ వచనములో, 3వ అధ్యాయము 11, 12 వచనాలు, ప్రకటన 3, 4, 5వ అధ్యాయము 8వ వచనములో మనకు వ్రాయబడి ఉన్నాయి. ఎందుకంటే దేవుడు మనకిచ్చే ఈ వరములన్నిటిని కూడా మనం అనుభవించేవారుగా ఉండాలి అని అంటే యేసయ్యను నా ప్రాణప్రియుడు అని పిలిచేవారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. కనుక మరి ఇలాగన దేవునిని నా ప్రాణప్రియుడు అని పిలిచేవారి యొక్క భాగ్యములు ఏంటి అని మనం జ్ఞాపకం చేసుకుంటే, జీవవృక్ష ఫలములు, 2వ మరణముపై విజయము, మరుగైయున్న మన్నా, తెల్లని రాయి, క్రొత్త పేరు, జనములపై అధికారం, ఇనుపదండము, వేకువ చుక్క, తెల్లని వస్త్రము, సింహాసనములు, కిరీటములు, సువర్ణ పాత్రలు, బంగారు వీణలు మొదలైనవి అని మరి ఈ వాక్య భాగంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు ఈ వచనములన్నిటినీ కూడాను దేవుడు మన కొరకు వ్రాయించి ఉంచాడు. కనుక ఈ అధ్యాయములన్నిటిలో మనం వీటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఇలాంటి మరి విజయాలను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎప్పుడు అని అంటే ఆయనపై విశ్వాసం ఉంచి ఆయనను తన స్వంత రక్షకునిగా అంగీకరించిన వారు నా ప్రభువు నా ప్రాణప్రియుడు అని పిలవటానికి అవకాశం ఉంది. కనుక అలాగున అవకాశం ఉన్న వారికి దేవుని యొక్క మరి జీవవృక్ష ఫలాలను దేవుడు అనుగ్రహిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. 2వ మరణముపై కూడా మనకు జయమిస్తానని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. మరుగై ఉన్న మన్నాను ఇస్తాను అని అంటున్నాడు. తెల్లని రాతిని నీకు ఇస్తానని చెప్పేసి దేవుడు మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక నీ పేరు క్రొత్త పేరుగా మరి రాయబడుతూ ఉందని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక నీ కొరకు ఆయన దాచబడిన ఆ కిరీటములను నీకు ఇస్తానంటున్నాడు. సువర్ణ పాత్రలు, బంగారు వీణలు, మరి ఇవన్నిటినీ కూడాను దేవుడు నీకు ఇస్తానని వాగ్దానము చేస్తున్నాడు. ఎప్పుడు అని అంటే ఆయనను నువ్వు నా ప్రాణప్రియుడు అని నువ్వు ఎప్పుడైతే పిలవగలుగుతావో అప్పుడు మాత్రమే ఇవన్నీ కూడాను నీకు దేవుడు అనుగ్రహించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన వారలారా, జగద్రక్షకుడైన యేసు ప్రభు నా ప్రాణప్రియుడని నువ్వు అనగోరుచున్నావా? అలాంటి భాగ్యము నువ్వు పొందగోరుచున్నావా? అలాగైతే మొదట నీ పాపములు క్షమించబడాలి. అందుకు గాను నీ పాపములు ఆయన సముఖములో యథార్థముగా మరి ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకున్నట్లయితే, దేవుని దగ్గర క్షమాపణకై ప్రార్థించినట్లయితే ఆ జగద్రక్షకుడైన యేసు నీకు సహాయము చేస్తానని చెప్పేసి దేవుని యొక్క వాక్యం ద్వారా నీకు నాకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కనుక నీవు నేను చేయవలసిన పని ఏంటి అని అంటే ఆయనను సొంత రక్షకునిగా నీవు అంగీకరించాలి అని దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఇవన్నీ కూడాను మనము పొందుకోవాలి. దేవుడిచ్చే ఈ భాగ్యమునంతటిని మనము పొందుకోవాలి అంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునిని మనము
విడిచిపెట్టకుండా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా కూడాను వాటిలో మనము జాగ్రత్తగా దేవుని పాదాలు మాత్రమే మనము పట్టుకుని దేవునితో సహవాసం చేసేవారిగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. నీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి దేవుని సన్నిధిలో మరి సరిచేసుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే మనలను మనము సరిచేసుకోకపోతే, మనలను మనము దేవునికి అర్పించుకోకపోతే దేవుని సన్నిధిలో మనము నిలవబడలేము, ఈ భాగ్యములను మనము నోచుకోలేము. కనుక దేవుడు నీకు నాకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే, దేవుని నీవు ఎరిగి ఉన్నావా అని అడుగుతున్నాడు. నువ్వు పాపములకై దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నావా? నీ రహస్య పాపములు ఏమైనా ఉంటే దేవుని యొక్క పాదాల చెంత పెట్టమని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక నువ్వు రెండవ మరణము నుండి తప్పించబడాలి అంటే నువ్వు దేవునితో సహవాసము కలిగిన వాడిగా ఉండాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక ఆ రెండవ మరణంపై విజయం ఎప్పుడొస్తుందంటే, నీవు నీ పాపములను ఒప్పుకొని నీవు దేవుని యొద్ద క్షమాపణ అడగాలి. ఎందుకనంటే నువ్వు జన్మతః పాపివి కనుక ఆ పాపములను దేవుని సన్నిధిలో కనుక నీవు ఒప్పుకొనినట్లయితే దేవుడు నిన్ను క్షమించి ఖచ్చితంగా నిన్ను దేవుని రాజ్యంలో నిన్ను వారసురాలుగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన మందలో కలుపుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన మందలో నువ్వు చేరాలి అంటే ముందుగా నువ్వు పాప క్షమాపణకై దేవుని సన్నిధిలో వేడుకోవాలి. నీ రహస్య పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. అప్పుడే నీకు దేవుడు ఆ పరలోక రాజ్యంలో నిన్ను వారసురాలుగా చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అదే రీతిగా మరి నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలి అంటే నువ్వు ఇవన్నీ చేయాల్సిందే అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది. కనుక అదే విధముగా మరి ఈ లోకంలో అందరికీ మరణము సంప్రాప్తం అవుతుంది. రెండవ మరణమైన అగ్నిగుండం నుండి మనము తప్పించబడాలి అంటే ఈ భాగ్యములన్నీ నువ్వు పొందుకోవాలని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అలాగున చేసి నిన్ను వేకువ చుక్కగా వెలుగొందునట్లు దేవుడు సహాయం చేయటానికి ఇష్టపడుతున్నాడు. నా ప్రాణప్రియుడని నువ్వు ఎప్పుడైతే పిలుస్తావో ఈ భాగ్యములన్నీ దేవుడు నీకు ఇవ్వటానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కనుక ఇదే అనుకూలమైన సమయము. ఈ దినమే నువ్వు ఆయన సన్నిధిలో చేరి మరి దేవుని సన్నిధిలో నువ్వు ఏమైతే చేసావో వాటన్నిటినీ గనక మరి యథార్థ హృదయముతో నువ్వు దేవుని పాదాల చెంత గనక వేడుకొనినట్లయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా వాటి నుండి విడిపించి ఈ భాగ్యములన్నీ దేవుడు ఇయటానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. గనక అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడయుండి నడిపించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు నాయన. ఇంతవరకు నీ ఉచితమైన కృపను బట్టి కాచి కాపాడి సజీవులను దేశంలో ఉంచారు. ఈ దినమ కొరకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ దిన వాక్య భాగము కొరకై నీకు వందనాలు నాయన. అయ్యా, వాక్యమును విని గ్రహించువారుగా చేసి వాక్యానుసారముగా జీవించుటకు కావలసిన కృపను మీరు విడుదల చేసి నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.